అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ఈరోజు నుంచి మనము కొత్త నవల చదువుకుందామండి. జానకి విముక్తి రాసిన వారు రంగనాయకమ్మ గారు. ముందుగా నా వీడియోలన్నీ ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇదే విధంగా మరింతగా మీ సహకారం అందిస్తారని కోరుకుంటున్నాను. ఇంకా కథ మొదలు పెట్టుకుందాము. చెల్లెలి సంసారం ఇంత సొగసుగా ఉందన్న సంగతి అంతవరకు తెలియదు సత్యనారాయణకి. మొదట్లో ఏవో కొన్ని సంగతులు విన్నాడు కానీ పెళ్ళయి 2 ఏళ్ళు దాటినా ఇంకా ఇంతకాలానికి కూడా కోపాల, దెప్పుళ్ళ, పోట్లాటల గంట నుంచి చెబుతోంది జానకి అన్నతో. గంట నుంచి ఏడుస్తూనే ఉంది జానకి అన్న ముందు. గంట నుంచి నిర్ఘాంతపడి వింటున్నాడు సత్యనారాయణ. ఏడవకు, ఊరుకో అన్న మాటలు అతని నోటి నుంచి రావటం లేదు. నిజంగానా అంటున్నాడు మధ్య మధ్య. చీచి, ఎలా భరిస్తున్నావు అంటున్నాడు మధ్య మధ్య. ఎప్పుడెప్పుడో జరిగిన విషయాలు చాలా చెప్పింది జానకి. ఇంకా చెబుతూనే ఉంది. వింటున్న కొద్దీ సత్యం కుతకుతా ఉడుకుతున్నాడు కోపంతో. విని విని గొడ్లలాగున్నారు కానీ మనుషుల్లా లేరు వీళ్ళు అన్నాడు అసహ్యంతో. విని విని ఇంకేం చెబుతావు, బయలుదేరు, ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండొద్దు అన్నాడు రోతపుట్టి. జానకి అదేమీ వినిపించుకోలేదు. చెప్తూనే ఉంది, ఏడుస్తూనే ఉంది. అది కాదన్నయ్య, ఒకసారి. జానకి, నాకు అసలు వినబుద్ధి వేయటం లేదు. విన్నది చాలు, అంతా అర్థమైంది. పరమ నీచులు వీళ్ళు, ఉత్త డబ్బురంధి మనుషులు. నీ మొగుడికి అసలు వాడిని మొగుడు అనటానికే అసహ్యం వేస్తోంది నాకు. వాడు ఉత్త గొడ్డులా ఉన్నాడు. పాతరాతి యుగంలో పుట్టవలసిన వాడు. ఎంఎస్సి వెలగబెట్టాడు. ఏం లాభం? ఇలాంటి ఎంఎస్సి గొడ్లని, బిఎస్సి గొడ్లని చాలామందిని ఎరుగుదును. ఎలుకబంటికి ఈ వెంకట్రావు గాడికి తేడా లేదు అన్నాడు గబగబా సత్యం. తన భర్తని అన్న అలా తిట్టడం ఇష్టంగానే ఉంది జానకి. కానీ తన మాటలు అన్న ఇంకా శ్రద్ధగా వినటం లేదని మాత్రం కొంచెం అసంతృప్తిగా చూసింది. ఎప్పుడు తల్లి మాటే. నా తప్పు ఉండని లేకపోని తల్లి ఎంత అంటే అంత. నన్ను తిట్టడానికే తల్లి కొడుకులకి అంత సఖ్యం కానీ బయట తిరుగుళ్ళకి, సినిమాలకి, పేకాటలకి అయితే తల్లి మాట వింటారనుకుంటున్నావా? నా మీదకి మాత్రం ఇద్దరూ కలిసికట్టుగా వస్తారు. గోంగూర పచ్చడికి బూజు పడితే కూడా నా తప్పేనా అన్నయ్య? అసలు ఆ పచ్చడి పెట్టింది మా అత్తగారే. జాడీల్లోంచి పచ్చళ్ళు తీయటం, పెట్టడం, ఆ వాసిన్లు కట్టడం అంతా ఆవిడే చేస్తుంది. పచ్చడికి బూజు పట్టినందుకు తప్పు మాత్రం నాది. ఎందుకు, నువ్వేం చేశావని? నెల నెల బయట ఉన్నప్పుడు ఇంట్లోకి రానివ్వదు. అటు చూడు, ఆ బెత్తడి వరండాలో కూర్చోబెడుతుంది. నాకెప్పుడూ ఇష్టం ఉండదు. ఆ 3 రోజులు స్నానానికి నీళ్ళివ్వదు, అన్నం సరిగ్గా పెట్టదు. నా మీద ఉన్న కక్షంతా ఆ 3 రోజుల్లో తీర్చుకుంటూ ఉంటుంది. ఈయనతో 1-2 సార్లు అన్నాను నాకు అలా కూర్చోవడం అలవాట్లేదని. ఏమిటో పెద్ద నేరం చేసిన దాన్ని చూసినట్టు చూసి, మీ కొంపల్లో వేషాలు ఇక్కడ కుదరవు, ఆ మాట ఎప్పుడు మా అమ్మ దగ్గర అనకు అన్నారు. ఇక నేను ఏమీ చేయలేక ఊరుకున్నాను. ఒకసారి మా అత్తగారు ఊళ్ళో లేనప్పుడు ఆ నెల బయట కూర్చోకుండా తలస్నానం చేసి ఇంట్లోకి వచ్చేసాను. అది నేను చేసిన నేరం. గోంగూర పచ్చడికి అందుకే బూజు పట్టిందిట. సత్యం తెల్లబోయి చూస్తున్నాడు. ఆవిడ ఊరు నుంచి వచ్చాక ఏదో మాటల సందర్భంలో, అవును, మొన్న నెల ఎవరు వండి పెట్టారే అంది. నేను ఇంట్లోకి వచ్చానని చెప్పేశాను. ఇక చూడు ఎలా మండిపడిందో, ఎలా తిట్టిందో. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది. నేను కొంచెం ధైర్యం చేసి, మరేం చేయను, వంట ఎవరు చేస్తారో అన్నాను. వండేవాళ్ళెవరూ లేకపోతే పస్తులు పడి చావాలి అంది. మా కాలంలో ఇంతింత ఘోరాలు ఎరుగుదుమా? ఏ ఇరుగమ్మనో పొరుగమ్మనో బతిమాలుకునేవాళ్ళం. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని ఆ మాత్రం మంచి చేసుకోవద్దు నలుగురిని అంటూ ఒక పూటంతా తిట్టిపోసింది. నలుగురితో మంచి చేసుకోవద్దు అంటుందే కానీ నేనెప్పుడైనా ఎవరింటికైనా వెళ్తే ఊరుకుంటుందనుకుంటున్నావా? పక్కవాటాల్లోకే విశాలాక్షి గారి దగ్గరకో, ప్రమీల గారి దగ్గరకో వెళ్ళినా ఊరుకోదు. ఏమిటా పెత్తనాలు? సంసార్లకి ఇళ్ళ వెంట తిరగటం కుదురుతుందా? మర్యాదేనా అంటుంది. ఇక నేను ఇరుగు పొరుగు వాళ్ళని మంచి ఎలా చేసుకోను? ఆ మాట అడిగితే ఊరుకుంటుందా? దానికి మళ్ళీ తిట్లు. గోంగూర పచ్చడి సంగతేదో అన్నావు? అందుకే చెప్తున్నాను. ఆ నెల ఇంట్లోకి వచ్చేసినందుకు ఒక పూటంతా నన్ను తిట్టి, నన్ను అదుపులో పెట్టనందుకు కొడుకుని కూడా తిట్టి, ఆ పూట అన్నాల్లోకి గోంగూర పచ్చడి తీస్తానని జాడి దింపింది. దాని నిండా బూజే. ఇక ఆ బూజు చూసి మండిపడిపోయింది నా మీద. ముట్టు ఇంట్లో కలిపితే పచ్చళ్ళ బూజెక్కక ఏమవుతాయి? పచ్చడంతా నీ యదాన్న పెట్టుకున్నావు అని ఒకటే కేకలు. నేను లేకపోతే నిన్ను పట్టలేం. ఎక్కడికన్నా వెళ్ళాను అంటే కొంపకాడేం తగలబడుతుందో అని భయమే నాకు. మొగుణ్ణి బాగా మరిగావు.
3 రోజులు మాత్రం వాణ్ణెక్కడ వదులుతావు? బయట ఎందుకు కూర్చుంటావు? అని ఎన్నిసార్లో, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, కన్నీళ్లు కారుతుంటే వెక్కి వెక్కి ఏడుస్తూ ముందు ఏడవాలో, ముందు మాట్లాడాలో తోచనట్టు ఏడుస్తూ మాట్లాడుతోంది జానకి. సత్యానికి ఏమీ తోచలేదు. మెదడంతా మొద్దుబారిపోయినట్టు అయిపోయింది. కాసేపు మాట్లాడలేక ఊరుకొని అతనేమంటాడు అన్నాడు. జానకి కొంచెం కళ్ళు తుడుచుకుని ఏమంటారు? ముట్టు ఇంట్లో ఎందుకు కలిపావు అని నన్నే తిట్టారు అంది. సత్యం కోపంగా మరి ఇంట్లో పనంతా తను చేయకపోయాడా? నువ్వు బయట కూర్చుంటే తను వంట చేసి నీకు తిండి పెట్టేవాడేనా అన్నాడు. ఇక్కడ చీపురు పుల్ల తీసి అక్కడ పెట్టడం ఉండదు ఏనాడు. అర్ధరాత్రి అయినా సరే మంచినీళ్ళు నేనే ఇవ్వాలి లేచి. అలాంటి మనిషి వంట చేస్తే నేను బయట ఉన్నానని చెప్తే ఆయన వాళ్ళ ఆఫీస్ క్యాంటీన్లో తినేసేవారట. నాకు రాత్రిపూట ఏ బ్రెడ్డో చపాతీయో తెచ్చేవారట. తిండి మాట అలా ఉంచు. ఆ 3 రోజులు ఇల్లు ఊడవటం ఉండదు, బట్టలు ఉతకటం ఉండదు, అంట్లు తోమటం ఉండదు. 4గో నాడు ఆ పనులన్నీ నేనే చేసుకోవాలి. మా అత్తగారు ఉన్నప్పుడైనా సరే ఆ 3 రోజులు కొడుకు బట్టలు, తన బట్టలు నాకే పడేసి ఉంచుతుంది. నెల నెల ఏడవని రోజు ఉండదన్నయ్య. సత్యం భరించలేకపోతున్నాడు. ఇంత మూర్ఖుడా వాడు అని ఆశ్చర్యపడుతున్నాడు వెంకట్రావు గురించి. ఎందుకు వీడి చదువు ఎంఎస్సి, మళ్ళీ మాస్టర్ ఆఫ్ సైన్స్. జంతువుకి వీడికి తేడా ఏమైనా ఉందా? ఇంకా ముట్లు అంట్లు అంటూ పీడించుకు తింటాడా? 60 ఏళ్ల ముసలమ్మ, నోట్లో అక్షరం ముక్కలేని ముసలమ్మ ఏ స్థితిలో ఉంటే వీడు ఆ స్థితిలో ఉంటాడా? నీ చాదస్తాలేమీ పనికిరావు అని తల్లికి చెప్పలేడు. వీడికి ఎవరైనా స్నేహితులు ఏడిశారా అన్నాడు కోపంగా. తన భర్త మూర్ఖపు చేష్టల్ని అన్న మాటికి అంత చెదిరించుకోవటం, తనంటే అంత ప్రేమ చూపటం జానకి చాలా సంతృప్తిగా ఉంది. స్నేహితులు ఎందుకు లేరు? ఉన్నారు. ఎవరెవరో. వాళ్ళ గురించి నాకంతగా తెలియదు కానీ నేను వచ్చిన కొత్తల్లో ఒక ఆయన, శేషగిరి అనుకుంటాను ఆయన పేరు, ఆయన బాగా జ్ఞాపకం ఉన్నారు నాకు. ఈయనతో కలిసి ఆ శేషగిరి గారు ఒకసారి మా ఇంటికి వచ్చారు. అప్పుడు నేను బట్టలు ఉతుకుతున్నాను. కాఫీ తీసుకురమ్మంటే గబగబా వంటింట్లోకి వెళ్ళి కాఫీ చేసి కప్పులతో తీసుకెళ్ళాను. నన్ను చూసి చూడగానే ఈయనకి ఎంత కోపం వచ్చేసిందో. గుడ్డలున్నాయా ఒంటి మీద, విప్పుకొచ్చావా అని అరిచారు. అసలు నాకేమిటో అర్థం కాలేదు. ముందు చీర వైపు చూసుకున్నాను. అక్కడక్కడ నీళ్లు పడి తడిసి ఉంది. వాయిల్ చీరేమో కొంచెం పలుచగా కనబడుతోంది. అదన్నమాట బట్టలు విప్పుకోవటం. పరాయి మగాడు ఉన్నాడన్న జ్ఞానం ఏమన్నా ఉందా అని అరిచేసరికి సిగ్గుతో చచ్చిపోయాను. అసలు నాకు అప్పుడు ఏం చేయాలో తోచలేదు. ఇంకా నా చేతుల్లో కాఫీలు వాళ్ళు తీసుకోనే లేదు. ఈయన నన్ను అలా అన్నారో లేదో ఆ శేషగిరి గారు చాలా కోపంగా లేచిపోయారు కుర్చీలోంచి. వెళ్తాను అని గబగబా చెప్పులు వేసుకుంటున్నారు. ఏం మా ఆవిడ వేషం చూసి బెదిరిపోతున్నావా అని ఈయన నవ్వుతున్నారు. నిజానికి అప్పుడు వెంకట్రావు చాలా వెకిలిగా నవ్వాడు. ఆ సంగతంతా చెబుతున్న జానకి ఈయన చాలా వెకిలిగా నవ్వారు అనలేదు. వెంకట్రావు నవ్వులో ఆమెకి అంత వెకిలితనం కనబడలేదో, ఆనాటి కోపం ఈనాటికి కొంత తగ్గిపోయిందో, ఈయన నవ్వారు అని మాత్రమే చెప్పింది. ఈయన నవ్వు చూస్తే ఆ శేషగిరి గారికి ఇంకా కోపం వచ్చినట్టుంది. ఆవిడ వేషం చూసి కాదులే, నీ బుద్ధి చూసి పారిపోతున్నాను అని గబగబా వెళ్ళిపోయారు. అప్పటికే నేను లోపలికి వచ్చేశాను. తర్వాత కూడా ఈయన ఒకటే తిట్టడం నన్ను. ఒళ్ళంతా కనబడే గుడ్డలు కడతానట, సిగ్గు వదిలేసి తిరుగుతానట. నా పెళ్ళాన్ని నేను అనుకుంటే మధ్యలో వీడికి కోపం ఎందుకో అని ఆ శేషగిరి గారిని తిట్టడం. వెంకట్రావు అలా ప్రవర్తించాడంటే సత్యనారాయణ నమ్మలేకపోతున్నాడు. తలలో నరాలు చిట్లిపోతాయేమోనన్నంత కోపంతో చూస్తున్నాడు. ఆ స్నేహితుడు ఉండగానే నిన్ను నిజంగా అలా అన్నాడా, నిజంగా అన్నాడా అని 10 సార్లు గుచ్చి గుచ్చి అడుగుతున్నాడు. నిజంగా అన్నయ్య, సరిగ్గా ఆ మాటలే నాకు బోలెడు సార్లు జ్ఞాపకం వస్తాయి. ఆ శేషగిరి మళ్ళీ వస్తున్నాడా? లేదు, అప్పటినుంచి ఈయనతో మాట్లాడటం లేదట. అందుకే ఈయనకి కోపం. ఆ శేషగిరి గారిని మిగతా స్నేహితుల దగ్గర తిట్టడం. ఎంత ఉత్తముడో అతను. ఒక్క సంఘటనతో పరమ నీచుడని గ్రహించేసి వీడితో స్నేహం మానేశాడు. నువ్వు మాత్రం ఇంకా ఈ నీచుడితో వేళ్లాడుతూనే ఉన్నావు అన్నాడు సత్యం చెల్లెల్ని చెదిరించుకుంటూ. చిన్నబుచ్చుకుంది జానకి. కట్టుకున్నాక నాకు తప్పుతుందా అంది మొహం ముడిచి. చాలే, 400 సంవత్సరాల వయసున్న ముసలమ్మలా మాట్లాడుకో. ఏం కట్టుకుంటే ఆ కట్టు తెంపుకోకూడదా? ఆ వెధవ తాడు ముక్క తెగనంటుందా అని మొహం చిట్లించాడు సత్యం. తర్వాత జానకి చాలా విషయాలు చెప్పడానికి జంకింది. జానకి చెప్పే విషయాల్లాంటివి సత్యానికి కొత్తేం కాదు. ఈ అత్తలు, భర్తలు, ఈ సాధింపులు, పీడింపులు, ఈ మూర్ఖత్వాలు, నీచత్వాలు అన్నీ చూస్తూనే ఉన్నాడు. బోలెడు సంసారాల్లో వింటూనే ఉన్నాడు, అందరి జీవితాల నిండా. కానీ జానకి కూడా అంత దుర్గతిలో పడి ఉండటం, అంత దుర్భరంగా బతుకుతూ ఉండటం. అసలు నువ్వు ఇంతకాలం ఎందుకు చెప్పలేదు ఈ సంగతులన్నీ? ఉత్తరాల్లో ఎప్పుడన్నా రాస్తూ ఉండొచ్చు కదా అన్నాడు.
జానకి కొంచెం సందేహిస్తూనే చెప్పింది. నీకు ఉత్తరాలు రాయటం ఈయనకి ఇష్టం ఉండదు. ఒకసారి నువ్వు రాసిన ఉత్తరం ఈయన చూశారు. ఇప్పుడేం గొడవలు లేవుగా అని రాశావు ఎప్పుడో కొత్తలో. ఆ ఉత్తరం చదివి ఈయన ఎంత రాద్ధాంతం చేశారో. అసలు నా ఉత్తరం అతనెందుకు చూశాడు? పోస్ట్ మ్యాన్ ఇవ్వగానే ఆయనే తీసుకుని చింపి చదివారు. నీ ఉత్తరం నీకివ్వకుండానే అతను చదివాడా అని ఆశ్చర్యపడ్డాడు సత్యం. భార్య ఉత్తరాలు భర్త చదవడా అని జానకి అంతకన్నా ఆశ్చర్యపడింది. నీ ఉత్తరం వచ్చినప్పుడల్లా ఆయనే చదివేసి నీ అన్న వెండి పళ్ళెం మాట ఎత్తనే లేదు చూడు అంటారు. ఇంకా ఆ మాట మానలేదా? ఎందుకు మానుతారు? మా వల్ల కాదని చెప్పినా వాళ్ళు వినరు. ఈయనకి ఎప్పుడూ వెండి పళ్ళెం ఝాసే. అత్తగారు పెట్టే వెండి పళ్ళెంలోనే మొగాళ్ళు అన్నం తినాలట. ఇక వీడిని గురించి ఏమీ ఆలోచించక్కర్లేదు జానకి. మనిషికి ఉండవలసిన లక్షణాలు ఏమీ లేవు వీడికి. మళ్ళీ ఈసారి నా ఉత్తరాలు చింపి చదివావంటే పళ్ళు రాలగొడతాను అని చెప్పలేదు నువ్వు వాడికి? మళ్ళీ ఎప్పుడన్నా నీకు ఉత్తరం రాశానంటే నా పళ్ళే రాలగొడతానన్నారు. ఎప్పుడన్నా నీకు రాసినా ఆయనకి తెలియకుండా రాయాల్సిందే. అది మానేశాను కదా ఈ మధ్య. నువ్వు అర్థం చేసుకోలేదు కానీ. సత్యం ఏమీ మాట్లాడలేకపోయాడు. జానకి పెళ్లి పూర్తిగా తండ్రి నిర్ణయంతో జరిగింది. పెళ్లి జరగడానికి 1 సంవత్సరం ముందే ఆయన సంబంధం నిర్ణయించాడు. అప్పటికి సత్యం పెళ్లిళ్ల విషయంలో అంత సీరియస్గా ఆలోచించే స్థితిలో లేడు. జానకి పెళ్లికి ముందే సత్యం వెంకట్రావుని 2 సార్లు చూశాడు కానీ అతనిలో నచ్చని లక్షణాలేవీ కనబడలేదు. పైగా వెంకట్రావు చాలా బాగుంటాడని సత్యానికి చాలా సంతోషం వేసింది. జానకి పెళ్ళైన 6 నెలలకే తండ్రి పోయాడు. అప్పటినుంచి జానకి విషయంలో సత్యం ఎక్కువ శ్రద్ధగా ఉంటున్నాడు. జానకి కొంచెం సేపు ఊరుకుని అసలు నువ్వంటే వీళ్ళకి చాలా కోపం అన్నయ్య అంది. ఎందుకు అని ఆశ్చర్యంగా చూశాడు సత్యం. మా పిన్నత్తగారి కూతుర్ని చేసుకోనన్నావుగా? అయితే అదే కోపం వీళ్ళకి. సత్యం మొహం చిట్లించి ఊరుకున్నాడు. జానకి కొంతసేపటికి జంకుతూ అంది. ఆ అమ్మాయిని నువ్వు చేసుకోరాదు అన్నయ్య? ఆలోచనలో ఉన్న సత్యం తలెత్తి ఎవరిని అన్నాడు. అదే మా పిన్నత్తగారి. చాలే ఊరుకో, నీకు బుద్ధి లేనట్టుంది. అది కాదు, ఆ అమ్మాయి చదువుకున్నదే. ఊరుకో జానకి అని సత్యం చాలా విసుక్కున్నాడు. నా సంగతంతా తెలిసి ఇలా మాట్లాడతావేమిటి? చదువుకుంటే చాలా, డబ్బుంటే చాలా? జానకి కొంచెం జంకుతూ వాసంతి నీకు గుర్తుందో లేదో అందానికి కూడా చాలా బాగుంటుంది అంది. సత్యం కొంచెం జ్ఞాపకం తెచ్చుకుంటూ అదే నీ పెళ్ళికొచ్చినప్పుడు ఆ మే నెల ఎండల్లో నల్ల చీర నల్ల జాకెట్టు వేసుకు తిరిగింది ఆ అమ్మాయేగా. ఆ అమ్మాయి అందం కాదు కానీ ఆ నల్లగుడ్డలు బాగా గుర్తున్నాయి నాకు. నీ పెళ్ళిలో ఆ అమ్మాయి ఆ మంగళహారతులు పాడటం, ఆ హారతులు తిప్పటం. అబ్బా, ఏమన్నా మారిందో లేదో. అందం అనేదానికి మనం ఇచ్చుకునే అర్థం చాలా సంకుచితమైంది జానకి. శరీరం అందాన్ని మాత్రమే అందంగా తీసుకుంటే ఈ మూర్ఖుడు గొప్ప అందగాడేగా. పెళ్ళికొడుకు ఎంత బాగున్నాడో అని పెళ్లిలో వీణ్ణి జనం ఎగబడి చూడలేదు. జానకి వాళ్ళ ఆయన చాలా బాగుంటాడు అని మన వాళ్ళంతా చెప్పుకోరు. ఇప్పుడైతే నాకు వీడు మహా వికృతంగా కనబడతాడు. ఎంఎస్సి చదివాడు, సినిమా హీరోలాగా ఉంటాడు. ఏం లాభం వీడితో జీవితం? ఎంత ఆనందంగా ఉంది నీకు? ఒంటి మీద అందచందాలకు మాత్రమే సంతృప్తి పడేంత మూర్ఖత్వంలో లేను నేను. జానకి అప్సరసలా ఉన్న అమ్మాయి అయినా సరే నోములు వ్రతాలు నొచ్చిందంటే ఇక ఆ అమ్మాయిలో నాకేమీ అందం కనబడదు. ఎటు చూసినా ఆ మూర్ఖత్వమే కనబడుతుంది. బిఏలు ఎంఏలు చదివిన అమ్మాయిలు కూడా నెలకి 3 రోజులు బయట కూర్చుంటారు. నువ్వు ఇక్కడ గతిలేక చేస్తున్నావు కానీ కొందరైతే ఎంత చదువుకున్నా పుట్టిళ్లలో ఉన్న అమ్మలో అమ్మమ్మలో చెప్పారు కదా అని ఏమీ వ్యతిరేకించకుండా ఇష్టంగానే కూర్చుంటారు. అంత చిన్న విషయాల్లో కూడా స్వతంత్ర ఆలోచన లేని మూర్ఖుల్లో ఏం అందం కనబడుతుంది? సరే, ఆ సంగతులు తర్వాత మాట్లాడుకుందాం కానీ నువ్వేదో చెప్తున్నావు చెప్పు. చెప్పాక అదే కోపం వీళ్ళకి. మా అత్తగారు ఒకటే సాధిస్తూ ఉంటుంది. కోరి పిల్లనిస్తామంటే ఏదో అన్నాడంట. నీ అన్నలాంటి వాడే. మా పిల్లకేం తక్కువైంది? కాలొంకర కన్నొంకర కడిగిన ముత్యంలాగుంటుంది. చిదిమి దీపం పెట్టుకోవచ్చు. 50,000 కట్నం పోస్తాము అన్నాం. అంతకన్నా ఎవరు గుమ్మరిస్తారో చూద్దాంగా. చేశారుగా మీ వాళ్ళు పెళ్ళి. ఒక ముద్దా ముచ్చట మా సంబంధం చేసుకు చూడమను. మంచి చెడ్డలన్నీ ఎలా జరుపుతామో మీకే తెలుస్తుంది అని ఒకటే సతాయిస్తూ ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పాను. మా అన్నయ్యకి కట్నాలు కావాలని లాంఛనాలు కావాలని కాదండి, వాడి తరహాయే వేరు అంటే ఈ కబుర్లకేంలే, అందరూ అలాగే చెప్పుకుంటారు పైకి. డబ్బు చేదా ఎవడికైనా? ఎక్కడి నుంచి దిగొచ్చాడు మీ అన్న? కావాలంటే ఇంకో 4,000 పడేయమని అడగాలి గాని అని ఈసడించి పారేస్తుంది.
సత్యం తలజాడిస్తూ, అబ్బా ఊరుకో, అసలు మీ అత్త కబుర్లు చెప్పకు నాకు. అలాంటి వాగుల్లో ఎందుకు కలగజేసుకుంటావు నువ్వు? ఈ గుడ్లకి ఎంత చెప్తే మాత్రం ఏం అర్థమవుతుంది అని విసుక్కున్నాడు. ఏం చేయను మరి, ఎప్పుడన్నా మాట్లాడకుండా ఊరుకున్నా, తప్పుకుని వెళ్ళిపోయినా అది తంటాయే. మనిషంత మనిషి పలకరించి మంచి చెడ్డ మాట్లాడుతుంటే జవాబన్నా చెప్పవేమే? ఏం చూసుకున్నమ్మా అంత మిడిసిపాటు? అన్నగారు అచ్చట్లు ముచ్చట్లు జరిపితే ఇంకా పట్టలేంగా ఉన్ను నిన్ను. అన్నీ ఉన్న చిప్ప అణిగి మణిగి ఉంటుంది. ఏమీ లేని చిప్ప ఎగిరెగిరి పడుతుందని అంటూ నాకు ఏడుపు ముంచుకొచ్చేసేదాకా సాధించి పొడుం చేస్తుంది. నేను ఏడుస్తుంటే మాట మాట్లాడితే ఇదొకటి నేర్చావు. ఎవరన్నా చూస్తే సిగ్గుచేటు. కోసి కొరతనేస్తున్నట్టు ఏంటా శోకాలు? అంత రోషం ఉన్నదానివి పెళ్ళి పెటాకులు లేకుండా పుట్టింట్లో పడి ఉండకపోయావా అంటుంది. జానకి మాట్లాడుతూ ఏడుస్తూ చెబుతూనే ఉంది. సత్యానికి దుర్భరంగా ఉంది. ఆవిడ అలా వాగుతుంటే మీ ఆయన, అదే వాడు వెంకట్రావు ఏమంటాడు అన్నాడు. జానకి కళ్ళు ఒత్తుకుంది. ఏమంటారు? తల్లి మాట ఆయన మాట ఒకటే. ఎప్పుడైనా తల్లి ప్రవర్తన నచ్చకపోయినా నా ముందు మాత్రం ఏమీ అనరు. పైగా నాకే చీవాట్లు. పెద్దది ఏదో అంటే అంత మాత్రానికే ఏడుపులా? నిన్నేం కొట్టిందా తిట్టిందా అని నాకే మందలింపులు. ఎంతసేపు నేను పరాయిదానిలాగే ఉంటుంది ఆయన దృష్టికి. ఆ వాసంతి విషయంలో ఆయనకి ఇంకా కోపం నా మీద, నీ మీద. వాడొక్కడే ఉన్నాడా మొగాడు? వాడి తాతలాంటి వాడిని తెచ్చుకుందాం. డబ్బు బారేస్తే కొండ మీద కోతి దిగొస్తుంది. అసలు వాడు మళ్ళీ కాళ్ళబేరానికి దిగినా నేను మాత్రం ఒప్పుకోను అంటూ ఉంటారు ఎప్పుడు. అబ్బా ఎట్లా భరిస్తున్నావు వీళ్ళని అన్నాడు సత్యం వందోసారి జానకి మీద ప్రేమతో కుంగిపోతూ. కొత్తల్లో వీళ్ళ గురించి ఏదో అన్నారు కానీ ఇంత ఘోరం అనుకోలేదు నేను. ఈ విషయాలు ఏమైనా అమ్మకి తెలుసా? తెలిస్తే గోల పెట్టేదే. అమ్మకి కూడా చెప్పలేదా నువ్వు? మహాపతివ్రతల్ని మించిపోయావు. ఇంత చేతగాందానిలాగా తయారవుతావని నేనెప్పుడూ అనుకోలేదే. ఇంత మూర్ఖంగా వీళ్ళ పెత్తనం ఎలా సాగనిస్తున్నావు అని చాలా విసుక్కున్నాడు. జానకి తల వంచి కూర్చుంది. సత్యం ఆతృతగా అన్నాడు. ఇక ఎన్ని విషయాలు చెప్పి మాత్రం ఏం లాభం? మరి ఏమిటిప్పుడు? ఎట్లా? ఏం చేయాలి? జీవితమంతా ఇంతేనా? ఇలా ఉండటమేనా? జానకి మళ్ళీ ఏడ్చింది. ఏడవటం కాదు, చెప్పు. ఏడిస్తే ఏం లాభం? ఇలాంటి మనుషుల దగ్గర బతకటం రోతగా లేదు నీకు? అసలు పెళ్ళికి ముందే అవతలి వాళ్ళ మంచి చెడ్డలన్నీ తెలుసుకోవాలి. నాన్నకు మాత్రం ఏం తెలుసు? సరే, మనకు వీలున్నంత వరకు మనం చేసాం. ఇప్పుడేం మించిపోయింది? జీవితం అంతా ముందే ఉంది. ఇక వీళ్ళ దగ్గర ఒక్క క్షణం కూడా ఉండకూడదు. వెళ్ళిపోదాం పద. పోతున్నానని ఓ చీటీ ముక్క రాసి ఈ బల్ల మీద పడేయి. తక్షణం వెళ్ళిపోదాం పద. అంతకన్నా మంచి పద్ధతి ఏం లేదు. జానకి చాలా ఆశ్చర్యంగా చూసింది. సత్యం ఏదో మాట వరుసకన్నట్టు అనటం లేదు. చాలా పట్టుదలగా ఉన్నాడు. చాలా కోపంగా ఉన్నాడు. 2 గంటలు వీళ్ళ గురించి వినటమే భరించలేకపోయాను నేను. 2 ఏళ్ల నుంచి ఈ పశువుల్ని ఎలా భరిస్తున్నావు నువ్వు? అసలు నీ మీదే కోపం వస్తోంది నాకు. ఏమిటి? మాట్లాడవేమిటి? అసలు మా అత్తగారి మూలానే ఈ గొడవలన్నీ అన్నయ్య. ఆవిడ లేకపోతే ఈయన మరీ అంత ఇదిగా ఉండరు. ఎప్పుడన్నా మా అత్తగారు 10 రోజులు ఊళ్ళో లేకుండా వెళ్తే ఈయన కొంచెం బాగానే. ఛీ అంటూ చిత్కరిస్తూ సత్యం మహా కోపంగా చూశాడు. ఇలాంటి చెత్త కబుర్లు చెప్పకు నా దగ్గర. ఈయన మహా ఉత్తముడును, ఆవిడ దుర్మార్గురాలునా? ఆవిడ లేకపోతే ఈయన కొంచెం బాగానే ఉంటాడా? ఆ కొంచెం బాగుకేనా అంత సంతోషపడిపోతున్నావు? ఆవిడ ఉంటే ఏం తెగులు వస్తుందట ఈయనకి? పల్చటి చీర కట్టుకున్నావని ఇంకో మనిషి ముందు పెట్టి తిట్టిన నీచులలో కూడా నీకు కొంచెం బాగే కనబడుతోందన్నమాట. అది కాదన్నయ్య, నిజంగానే మా అత్తగారు చాలా చెడ్డ. సరే, మీ గొడవలన్నింటికి మీ అత్తే కారణం అయితే ఆవిడ లేకుండా మీరిద్దరే ఉండే మార్గం ఏదైనా ఉందా? ఏముంది అని నిరుత్సాహపడింది జానకి. ఆమెని వేరే ఉండమని రాదు? అమ్మో, ఇంకేమన్నా ఉందా? అంటే ఈయన ఒప్పుకోవద్దు. మరి ఏమిటి ఈయన మంచితనం? ఆవిడ వల్ల కష్టం నీకే కానీ అతనికి కష్టం లేదు. నీ కష్టాన్ని తన కష్టంగా తీసుకోవటం లేదు. తన భార్యని తల్లి అలా సాధిస్తుంటే ఇదిగో నువ్వు ఈ రకంగా ప్రవర్తించడానికి వీల్లేదు. జానకిని అలా అవమానించడానికి వీల్లేదు అన్నాడా ఎప్పుడైనా? నా పిచ్చిగాని తల్లిని అలా మందలించేవాడైతే అసలు తనెందుకు నీ విషయంలో అంత దుర్మార్గంగా ప్రవర్తిస్తాడు? జానకి, అసలు ఇదంతా చెత్త వ్యవహారం. ఇందులో ఒకరు మంచి ఒకరు చెడ్డ అని లేదు. వాళ్ళిద్దరూ ఒకటే. ఇద్దరూ దుర్మార్గులే. వీళ్ళ దగ్గర నుంచి బయటపడటం ఒకటే సరైన మార్గం. జానకి మాట్లాడలేదు. అన్న కోపం చూస్తుంటే ఏం మాట్లాడటానికి జంకుగా అనిపించింది. సత్యం మళ్ళీ మళ్ళీ ఆశ్చర్యపడుతున్నాడు జానకి అసమర్థత గురించి. అసలు ఇంతకాలం ఎందుకు సహించావు వీళ్ళని అన్నాడు మళ్ళీ.
అసలు నీతో వీళ్ళు మొదటి దెబ్బలాట పెట్టినాడే వీళ్ళతో సంబంధం తెగదెంపులు చేసుకోవాల్సిందే. ఇక్కడికి వచ్చిన తర్వాత మొదటి నెలను బయట కూర్చోకుండా నీ ఇష్ట ప్రకారం ఇంట్లోకి వచ్చి పరుపు ఎక్కి పడుకోవాల్సింది. అన్నయ్య నువ్వు అలా చెబుతావు కానీ నాకెలా కుదురుతుంది? ఊరుకుంటారా ఈయన? ఏం చేస్తాడు ఊరుకోక? ఏం చేస్తాడేం? చప్పున గుర్తొచ్చి కొడతాడా ఎప్పుడైనా అనబోయి ఆగి, అంత పని చేస్తాడా అన్నట్టు సిగ్గుపడి ఆలోచనగా, కొడతాడా ఎప్పుడైనా అన్నాడు నెమ్మదిగా. జానకి మాట్లాడలేదు. సిగ్గుపడ్డట్టు ఊరుకుంది. సత్యం ఆశ్చర్యంగా, ఏం నిజమేనా అన్నాడు మళ్ళీ. మాట్లాడలేదు జానకి. సత్యం మంచం మీద కూర్చున్నవాడల్లా లేచాడు. లాభం లేదిక. నువ్వు ఇక్కడ ఉండటం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. ఇక్కడ ఉండక ఎక్కడికి పోతాను అంది జానకి పూడుకుపోతున్న కంఠంతో. సత్యం ఆశ్చర్యంగా చూశాడు. ఏమిటి అలా మాట్లాడుతున్నావు? నేను లేను, అమ్మలేదు. ఈ ఉత్తమిళ్ళలో కనబడ్డంత మంచితనం మాలో కనపడటం లేదా నీకు? ఎక్కడా దిక్కులేని వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావేమిటి అన్నాడు. అన్న మాటలు జానకి ఏమీ సంతృప్తి కలిగించలేదు. తను అనుకున్నది ఒకటి, అన్నయ్య చెప్పేది ఒకటి. అది ఎలా కుదురుతుంది అన్నయ్య? ఎంతకాలం అక్కడ ఉంటాను అంది చాలా నిరుత్సాహంగా. ఎంతకాలం ఏమిటి? ఎప్పుడూ అక్కడే ఉంటావు, చదువుకుంటావు, ఉద్యోగం చేసుకుంటావు. నీకు ఇష్టమైన వ్యక్తి దొరికితే మళ్ళీ పెళ్లి చేసుకుంటావు. జానకి చాలా అవమానపడ్డట్టు రోషంగా చూసి, పెళ్ళేమిటి అంది. సరే, పెళ్లి సంగతి ఇప్పుడెందుకు? అది వదిలేయ్. నీ దారిని నువ్వు ఉంటావు. ఏం బాగుంటుంది అలా ఉంటే? ఏం బాగుంటుందా? ఎంతో బాగుంటుంది. వీళ్ళ దగ్గర ఇలా బానిస బతికితేనే బాగుందా నీకు? దీనికన్నా అది 1000 రెట్లు బాగుంటుంది. సత్యం ధోరణి జానకి చాలా ఇబ్బందిగా ఉంది. అసలు ఇంట్లో సంగతులన్నీ అంత వివరంగా అన్నకి చెప్పాలనుకోలేదు మొదట. రాక వచ్చిన అన్నని భర్త పలకరించకుండా బయటికి పోతే జానకి చాలా దుఃఖం వచ్చింది. అలా ఉన్నావేమిటి జానకి? దిగులుగా ఉన్నావేమిటి అంటూ అన్న తెగ అడుగుతుంటే ఎక్కడో ఒక్క ముక్కతో మొదలుపెట్టింది. తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఆ 2 ఏళ్లలో జరిగిన సంగతులు ఎన్నో బయటపడ్డాయి. సమయానికి అత్తగారు ఊళ్ళో లేకపోవటం బాగా కలిసొచ్చింది. ఇంకా జానకి ఎన్ని సంగతులు మర్చిపోయిందో, ఎన్ని సంగతులు మరుగున పరిచిందో. చెప్పిన వాటికన్నా చెప్పనివి ఎన్నో. జానకి అప్పుడప్పుడు అనుకుంది, తన సంగతంతా చెప్తే అన్నయ్య వాసంత్యం చేసుకోవడానికి తప్పకుండా ఒప్పుకుంటాడేమోనని. అన్నయ్య వాసంత్యం చేసుకుంటే తన భర్తకి అత్తగారికి చాలా సంతోషం కలుగుతుందేమో. తన విషయంలో ప్రేమగా ప్రవర్తిస్తారేమో. ఈ సంగతులన్నీ చెప్తే అన్నయ్య తప్పకుండా ఒప్పుకుంటాడనుకుంది. ఇక అది జరిగే వ్యవహారం కాదు. అన్నయ్య తనంత భయస్థుడు కాడు. తనకు ఎలా ఇష్టమో అలా చేసుకుంటాడు. కానీ ఏం ఆలోచిస్తున్నావు? వెళ్ళిపోతే ఏం బాగుంటుంది అన్నయ్యనా? నీకు తెలియదన్నయ్య. ఎందరో ఎన్నో అనుకుంటారు. అనుకోనియ్యి, నీకేం? జానకి కాసేపు నేల చూపులు చూసి, అలా కుదరదులే అన్నయ్య అంది చాలా నిరుత్సాహంగా. ఏమిటి కుదరంది? ఆ కుదరంది ఏమిటో చెప్పు నాకు. నువ్వు ఇలా ఉంటే లాభం లేదు జానకి. నిన్ను చిత్రవధ చేసి చంపేస్తారు వీళ్ళు. పోనీ చంపేని, దరిద్రం వదులుతుంది. నేను బతికి ఉండి ఎవరిని ఉద్ధరించాలి అని తల తిప్పుకుంది జానకి. చీదర పుట్టింది సత్యానికి. బాగానే ఉంది వరుస. ఎవరికి బుద్ధి చెప్పాలో వాళ్ళకి బుద్ధి చెప్పటం మానేసి నిన్ను నువ్వు సాధించుకుంటున్నావు అన్నాడు కోపంగా. జానకి మాట్లాడకుండా కూర్చుంది. సత్యం కాసేపు ఇటు అటు తిరిగి గబగబా బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కొచ్చి బట్టలు వేసుకున్నాడు. జానకి, నేను మూర్తి దగ్గరికి వెళ్ళి వస్తాను. రాత్రి 10 దాటుతుందేమో. డాక్టర్ మూర్తి గారేనా? అవును, అతనే. ఇక్కడే ఉంటున్నాడు ఇప్పుడు. పెళ్ళయిందా అతనికి? అప్రయత్నంగా అడిగింది జానకి. పెళ్ళవటం ఏమిటి? పని కట్టుకుని ఒకరోజు లగ్నాలు గిగ్నాలు పెట్టుకుని పెళ్లి చేసుకునే రకం కాదు అతను. ఏం, మీ పిన్నత్తగారి కూతుర్ని పెళ్లి చేసుకోమని అడగాలా అని నవ్వాడు సత్యం. జానకి మొదట కొంచెం తెల్లబోయి నిష్ఠూరంగా చూసింది. ఏం చేసుకుంటే ఊరికే చేసుకోవాలా? 50,000 కట్నం ఇస్తారు. వెండి సామాన్లన్నీ చేయించి ఉంచారు. నువ్వు చేసుకోకపోయినా ఏదో ఒక మంచి సంబంధం చూసి వాళ్ళకి చెప్తే. అసలు మూర్తిగారు మన కులమేనా? కులం కాకపోతే మాత్రం వీళ్ళు ఒప్పుకోరు. సత్యం ఆశ్చర్యపడి చూస్తున్నాడు జానకిని. జానకి ఇలా ఉందా అన్నట్టు. జానకి అత్తకి తేడా నశించింది ఆ క్షణంలో సత్యం మనసులో. వెళ్తున్నాను, బాగా రాత్రి అవుతుందేమో. అన్నం తినేసి వస్తాను. నువ్వు నా కోసం చూడకు అనేసి గుమ్మం దాటి రోడ్డున పడ్డాడు. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.